హాయ్ ఎవ్రీబడి. 3-4 రోజులుగా వన్ సైడెడ్గా జరుగుతోంది ఒక్కటే ప్రచారం. అసలు ప్రజాస్వామ్యం పరిఢవిల్లిపోతోందని, 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లిపోతోందని ఒక మీడియా ప్రచారం చేస్తూ ఉంటే, ఇంకో పక్కనేమో జనం హాహాకారాలు, మా ఓట్లు మమ్మల్ని వేయనివ్వండి అంటూ కాళ్ళు పట్టి వేడే సన్నివేశాలని రాష్ట్రం చూస్తూ ఉంది. ఇలాంటి గందరగోళాన్ని బద్దలు కొడుతూ ఏపీలో ఏం జరుగుతుందో, రాజకీయ మొగ్గు ఎటువైపు ఉందో, వాస్తవం ఏంటో, జనం ఏం అనుకుంటున్నారో అన్ని విషయాల్ని కలగలిపినట్టుగా ఒక్కటే ఒక్క ఛాలెంజ్ వచ్చింది. అది జగన్ ప్రెస్ మీట్ మొదలు కాగానే ఏపీ అంతా రీసౌండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఛాలెంజ్కి సై అనే సాహసం టీడీపీ చేయగలదా? లెట్ us see. This is Key Talks. నిజంగా టీడీపీ ప్రచార మోడల్ మల్టీ లేయర్. అందులో చాలా రకాలు ఉంటాయి. ఒక పక్క నుంచి మీడియా ఒక వింత ప్రచారాన్ని చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క నుంచి రకరకాల ఎలిగేషన్స్ తెర మీదకి తెచ్చేందుకు మైండ్ గేమ్ నడుస్తూ ఉంటుంది. ఇంకో వైపు నుంచి అధికార యంత్రాంగం కమ్ముకొస్తూ ఉంటుంది. అన్నిటికీ అట్ ద టాప్ ఆఫ్ ద థింగ్ అసలు ప్రజాస్వామ్యం అంటే ఇదే అనే లెక్చర్ రావడం చూసి సగటు మనిషికి చికాకు పుట్టే సిచ్యువేషన్ ఏపీలో వస్తూ ఉంది. ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంది. మరి ఇలాంటి మల్టీ లేయర్ ఎత్తుగడల్ని తిప్పికొట్టేందుకు అపోజిషన్లో ఉన్నది ఒక్కడే కథానాయకుడు. ఆ కథానాయకుడు ఎంటర్ అయ్యే వరకు ఇలాంటి ప్రచారాలు, ప్రయత్నాలు, ఆర్భాటాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జగన్ ఎంటర్ కాగానే సీన్ మారడము, అవును సింపుల్గా చెప్పాడు కదా, మరి దీనికి సిద్ధపడగలరా అనే అభిప్రాయం జనంలో రావటం ఇప్పుడు ఏపీలో టాక్ ఆఫ్ ద పాలిటిక్స్. ఎస్, ఇంతకీ జగన్ చెప్పిన మాట ఏంటి? అడిగిన క్వశ్చన్స్ ఎన్ని? గట్టిగా 3 క్వశ్చన్స్. పులివెందుల్లో అద్భుతం చేస్తున్నాము అని టీడీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది కదా, అసలు వైసీపీ ఏజెంట్లు కూడా లేకుండా జరిగితే అది పోలింగ్ ఎలా అవుతుంది, ఇదంతా ఎన్నిక ఎలా అవుతుంది అనేది జగన్ వేస్తున్న మొట్టమొదటి క్వశ్చన్. బూతులేకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. మరి దీనికి సమాధానం చెప్పగలరా? రెండోది, నిజంగా చట్టబద్ధంగానే పోలింగ్ జరుగుంటే కనుక వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయగలరా, సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టగలరా అని జగన్ అడుగుతున్నారు. ప్రతి బూత్కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ ను, పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందని అడుగుతా ఉన్నా. ఇది రెండోది. ఇక మూడోది, అతి ముఖ్యమైనది, ఇప్పుడు ఏపీ రాజకీయంలో వర్షాకాలం కూడా అమాంతం టెంపరేచర్ని పెంచుతున్నది ఒక్కటే క్వశ్చన్, సూటిగా స్ట్రైట్గా. ఇది జగన్ మార్క్. అదేంటంటే, చంద్రబాబు తన పాలన మీద తనకి నమ్మకం ఉంటే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటున్నాము అని చేసుకుంటున్న ప్రచారం నిజమైతే అసలు జనం అభిప్రాయం ఏంటో, క్షేత్రస్థాయిలో రియాలిటీ ఏంటో, ఒరిజినాలిటీ ఏంటో తెలుసుకుందాం, చూద్దాం. రాష్ట్ర బలగాలు కాకుండా కేంద్ర బలగాల్ని దింపి నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించండి, దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ అని జగన్ అంటూ ఉన్నారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6, సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. అంటే కేంద్ర బలగాల పర్యవేక్షణలో నిష్పాక్షికంగా ఏదైనా ఒక ఎన్నిక జరిగితే అసలు చంద్రబాబు పరిపాలన మీద జనం ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది కదా. ఇంతోటి దానికి టీడీపీ మీడియాలో హిందుస్థానీ మేళం వాయించడం ఎందుకు? అవసరం లేదు కదా. ఇది ఒక్కటే ఛాలెంజ్, 100 మాటలు లేవు. సింపుల్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఛాలెంజ్, సూటిగా ఒక్కటే పాయింట్. మరి ఈ సవాల్కి టీడీపీ సిద్ధపడగలదా? చంద్రబాబు సై అనగలరా? ఒకవేళ అంటే గనక అప్పుడు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అనేది ప్రజాభిప్రాయంగా రిజల్ట్ రూపంలో బయటకు వస్తుంది కదా. ఈ ఒక్క సవాల్తో జగన్ రాజకీయం ఎలా జరుగుతోంది ఏపీలో, అసలు వాస్తవం ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ధడేల్మని ఒక్కటే మాటతో చెప్పేశాడు. టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడం విషయంలో జగన్ ప్రయోగించిన అస్త్రం
ఎలా ఉంది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.